మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత విజయాల పరంపరను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించిన భారత్ మహిళల జట్టు కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. కొలంబో వేదికగా అక్టోబర్ 5న జరిగిన మ్యాచ్లో టీమిండియా పాక్ను 88 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఇది భారత్కు వరుసగా రెండో విజయం. దీని ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. ముఖ్యంగా హార్లీన్ డియోల్ 46 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులు, రిచా ఘోష్ 35 పరుగుల చక్కటి భాగస్వామ్యాలతో జట్టును పటిష్ట స్థితికి చేర్చాయి. పాకిస్తాన్ బౌలర్లలో డయానా బేగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి అత్యధికంగా 4 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ మిగతా బౌలర్ల నుంచి సరైన సహకారం అందలేదు. రెండు 248 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. భారత బౌలర్లు ముఖ్యంగా కొత్త బంతిని అందుకున్న క్రాంతి గౌడ్ అద్భుతమైన ప్రదర్శనతో